మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ పరిష్కారాలకు గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ సెంటర్ను నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. The students should feel comfortable and secure. Comfortable feel avutadu. The infrastructure up to the mark is comfortable. అందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, వాష్రూమ్, నెక్స్ట్ ఇస్ HR. ఈ నాలుగు మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి సంబంధించి ఎక్కడైతే లేదా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయో మళ్ళీ చెప్తున్నాం. డెవలప్మెంట్ కండిషన్లు ఉన్నాయో, ఇన్కంప్లీట్ ఉన్నాయో, కొత్తగా టెండర్లు కాలేదు, టెండర్ అయ్యో రాలేదు, కొత్తగా శాంక్షన్ ఉన్నాయి, పనులు మొదలు కాలేదు, ఇవన్నీ సెగ్రిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తే అన్నింటిలో మొట్టమొదటి అంటే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ డిపార్ట్మెంట్ షుడ్ ఓన్ ద ఫ్యామిలీస్ చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. ఓకే సార్. తర్వాత ఈ మెటీరియల్ అటెండెన్స్ కూడా మొబైల్ యాప్ ద్వారా మనం ఇవన్నీ యాక్టివిటీస్ కరెక్ట్ కానీ మీకున్న ఇబ్బందులు ఏంటి సార్? ఫస్ట్ మాకు మన ఊరు మనబడికి సంబంధించిన నిధులని ఒకటి యాక్చువల్గా మనకి మన ఊరు మనబడి 33% ఆఫ్ ద స్కూల్స్ కవరింగ్ 67% ఆఫ్ ద స్టూడెంట్స్ సార్. అప్పుడు మనకి మన ఊరు మనబడి దాంట్లో ఏంటంటే అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి సార్, ఇంక్లూడింగ్ మేజర్ వర్క్స్ సార్. సో అది ఏంటంటే బిల్స్ పెండింగ్ అనేది వాళ్ళు ముందుకు వస్తలేదు సార్. సో అది స్టూడెంట్స్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ సెక్యూర్. కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు.